ఇంజనీరింగ్ అందరూ చదువుతారు, కానీ కొందరే అందులో నిపుణులు అవుతారు. ఆ కొందరిలో ధృవతారల కాంతులైన వారు యుగానికి ఒక్కరే పుడతారు. ఆ ఒక్కరే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కర్ణాటకలో స్థిరపడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగు కుటుంబంలో శ్రీ మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి మరియు వెంకటలక్ష్మి పుణ్య దంపతులకు సెప్టెంబర్ 15, 1861లో జన్మించిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం జన్మించదగ్గ ఇంజనీరింగ్ మేధావి మరియు పండితుడు. భారతదేశంలో ఆనకట్టల నిర్మాణంలో అతను సూర్య ఇంజనీరింగ్లోనే ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు రూపొందించారు. కడక్పస్ల డ్యామ్ కట్టడంలో పూణే దగ్గర అతను ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్లు అమర్చిన, హైదరాబాద్ని మూసీ వరదల నుంచి కాపాడడానికి అతను లాక్ సిస్టమ్ని అభివృద్ధి పరిచి వరద నియంత్రణ చేసిన అతనికే సాధ్యమైంది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరపున అతను యమన్లో పర్యటించి అక్కడ నీటి సరఫరా మరియు డ్రైనేజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి విజయవంతమయ్యారు. సూపరింటెండెంట్ ఇంజనీర్గా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరపున ఈజిప్టు, కెనడా, అమెరికా మరియు రష్యా దేశాలలో పర్యటించి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని అందించారు. 1912లో మహారాజా కృష్ణరాజ వడయార్చే దివాన్గా అంటే ప్రధానమంత్రిగా నియమింపబడి అతను ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకి రూపకల్పన చేశారు. అందులో మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, పారాసిటాయిడ్ ల్యాబొరేటరీ, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ భద్రావతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరు లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మరెన్నో ఉన్నాయి. అలాగే మైసూరు రాజ్యంలో ఎన్నో రైల్వేలను అభివృద్ధి పరిచారు. అవన్నీ ఇప్పుడు సౌత్ వెస్టర్న్ ఇండియన్ రైల్వేస్లో భాగంగా ఉన్నాయి. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశానికి చేసిన గణనీయ సేవకి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి ఇతన్ని గుర్తించింది, సత్కరించింది. మీరు కూడా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాగా గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలంటే పని పట్ల అంకితభావం, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, మానవతావాదం, పని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలి.